కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వరకు దొడ్డు ఓట్లదే కొట్టదు. అంటే ఇంకో ఈయన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పద్ధతి ఎట్లా ఉందంటే, నక్క కొంగని డిన్నర్కి పిలిచి, నెక్క ఉంటేగా మనం చిన్నప్పుడు చదువుకున్నాం, మీ అందరు గుర్తుందో లేదు, నెక్క చాలా ఆప్యాయంగా కొంగను విందుకు పిలిచి పళ్ళెంలో పాయసం పెట్టిందంట. కొంగ తాగలేదు, తినలేదు. ఇట్లనే ఈయన ఏదైతే బోనస్ ఉందో సన్న ఓట్లు రైతులు పండించలే కాబట్టి నేను ఇయ్యలే. మరి ఆ మాట ముచ్చట మొదలైన హామీ పత్రాలను చెప్పాలి కదా. అంటే ఇంత ఒక చీటింగ్, అంటే డబుల్ చీటింగ్, ట్రిపుల్ చీటింగ్ అనేది నేను నాకు తెలిసిన రాజకీయ జీవితంలో గత 15 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నా, కానీ ఉద్యమంలో ఉన్నాను, ఎంపీగా ఉన్నాను, మాజీ ఎంపీగా ఉన్నాను, ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నా, కానీ ఇంత ఘనం బేషరతుగా ఎలాంటి సిగ్గు లజ్జ లేకుండా చీటింగ్ చేయటం మాత్రం నేను ఎవ్వరిని చూడలేదు. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఈ అభయహస్తం అనేది భస్మాసురాస్తమైంది రైతుల పాలిట. ఇప్పటికే బోర్లు ఎండిపోయినాయి, కష్టాలు వచ్చినాయి, పొలాలు ఎండిపోయినాయి, 30% దిగుబడి తగ్గిపోయింది. ఇప్పుడు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎలా చెప్పబుద్ధి అవుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే, ప్రతి క్వింటల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వకపోతే, రుణమాఫీ చెయ్యకపోతే, ఇదే వరి కుప్పల్లో వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుంది. రైతులే సమాధి చేస్తారు రాజకీయ భవిష్యత్తు. అందుకొరకు ఇట్లాంటి దుశ్చర్య చేయొద్దు, ఇట్లాంటి చీటింగ్ చేయొద్దు, ఇట్లాంటి డబుల్ చీటింగ్ చేయొద్దని హెచ్చరిస్తూ, త్వరలోనే మా యొక్క శ్రీధర్ రెడ్డి గారు కిసాన్ మోర్చా అధ్యక్షులు ఉన్నారు, వారి యొక్క హయాంలో ఈ యొక్క అంశాన్ని ప్రతి రైతుకు దగ్గర తీసుకెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టి వాళ్ళ మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీజేపీ పార్టీ వదలదని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏమన్నా క్రాస్ క్వశ్చన్ ఉందా? లేకుంటే మన ఖచ్చితంగా ఏంటంటే చాలామంది అనుకుంటారు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటే ఎవరు చూడాలనుకుంటారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, అందరూ మనసులో పెట్టుకున్నారు. అది బ్యాలెట్ బాక్స్లో వ్యక్తమవుతుంది. ఈరోజు పార్లమెంట్లో అత్యధికంగా ఓట్లు జరగటం, స్వచ్ఛందంగా జరగటం, ఖచ్చితంగా ప్రో మోడీ యాంటీ కాంగ్రెస్ ఓటు మాత్రం ఈరోజు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అలా ఎలాంటి డౌట్ లేదు. మేము కింద నుంచి స్టార్ట్ చేసినాం, గట్టి పోటీ ఎదుర్కొందాం, కానీ అధిగమించాం. నా వెనక మోడీ ఉన్నారు, నా పక్కన నా బలగం ఉంది, ఖచ్చితంగా గెలిచి తీరుతాం. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులకు నమస్కారం.